మా నాకు స్కూల్ మ్యాగజైన్ కోసం ఒక మంచి కథ కావాలి కథలు నా దగ్గర ఎక్కడుంటాయిరా? ప్లీజ్. మీ నాన్న రోజు కోర్టులో జడ్జికి బోల్డ్ అని కథలు చెప్తారు. క్లయింట్ దగ్గర ఎంత కమిషన్ నొక్కేసావయ్యా అని అడగగానే అయ్యో నాకేమిస్తారండి అని మన బాలు చెప్తాడు చూసావు, అవి కథలంటే. ఆదివారం నాడు కాలేజ్ ఏంటి అని మీ నాన్నగారు అడగగానే ప్రైవేట్ క్లాస్ కదా డాడీ అని మొదలెట్టి అందుకే కంపల్సరీ వెళ్ళాలి అని పూర్తి చేస్తుంది. ఆ మధ్యలో ఉండేది అద్భుతమైన కథ. అది మాలాంటి వాళ్ళు కాదు, వెళ్ళి మీ రెండు ఒక అడుగు ఎరగదీస్తాయి. నేను పార్టీకి వెళ్ళాలి, ఒకసారి నీ డ్రెస్ ఇస్తావా అని అడిగితే అర్రే ఎక్కడ పెట్టానో మర్చిపోయానే అని అక్క చెప్తుంది చూసావా, అవిరా గ్రేట్ స్టోరీస్ అంటే. వెళ్ళిదాన్ని అడుగుపో. కథలంటే బాగా ఖాళీగా ఉన్నోళ్ళు చెప్తారా, మన ఇంట్లో అంతా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్న వాళ్ళు ఎవరున్నారు? రాఘవా, మా తమ్ముడికి స్కూల్ మ్యాగజైన్ కోసం కథ కావాలంట, చెప్తావా? నేనా? ప్లీజ్. ఒక క్యూట్ ఫ్యామిలీ, అమ్మ నాన్న అక్క చెల్లి. ఈ అక్క ఒక అబ్బాయిని లవ్ చేసింది, కానీ ఆ అబ్బాయికి చెల్లికి కెమిస్ట్రీ కుదిరేసింది. ఇప్పుడు ఈ చెల్లెలు ఇంకో వేరే ఎవరితోనో ఫిజికల్ గా ఇన్వాల్వ్ అయిపోయింది. రాఘవా, ఆ? కెమిస్ట్రీ ఫిజిక్స్ లేకుండా కథ చెప్పలేవా? ఏదైనా కథ చెప్తే మనదే ఉండాలి. మనది. చోటు ఒక కథ చెప్తా, రాసుకో. ఓకే. ఈ కథ పేరు మొండి కత్తి. అనగనగా కోసల అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి నాగార్జునుడు రాజు. పక్కనే ఇంకో రాజ్యం ఉంది. ఆ రాజ్యం పేరు పాంచాల దేశం. ఆ రాజ్యానికి బసిరెడ్డి బసవేశ్వరుడు అనేవాడు రాజుగా ఉండేవాడు. ఈ రెండు రాజ్యాలకి గత 30 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘమైన యుద్ధం జరుగుతోంది. నాగార్జునుడు గురుకులం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న అతని కొడుకు రాఘవుడిపై రెండు రాజ్యాలకి మధ్యలో ఉన్న తపతీ నది వంతెన దగ్గర పాంచాల దేశపు సైనికులు దాడి చేశారు. ఆ దాడిలో రాఘవుడి తండ్రి నాగార్జునుడు మరణించాడు. కానీ రాఘవుడు తన ఒంటిపై పడాల్సిన కత్తిని సగానికి విరిచి మొండి కత్తితో తపతీ నదిని దాటి అక్కడే దగ్గరలో గట్టి పొదల్లో ఉన్న బసవేశ్వరుడి కంఠంలో ఈ మొండి కత్తిని దించాడు. రక్తం, శవాలు, ఏడుపులు, యుద్ధం తర్వాత కనిపించే దృశ్యాలివే. తన తర్వాత తరాలకి దుస్థితి పట్టకూడదని రాఘవుడు పార్టీ అదే తన దేశపు మంత్రితో మాట్లాడి రాజ్యాన్ని కత్తిని వదిలేసి వెళ్ళిపోయాడు. యుద్ధం ఆపాలంటే అవతలి దేశపు మంత్రితో మాట్లాడాలి కదా. మనల్ని ఇష్టపడే వాళ్ళని ఒప్పించకర్లేదు, మనతో గొడవ పడే వాళ్ళని ఇష్టపడక్కర్లేదు. సో ఈ స్టోరీలో హీరో తన వాళ్ళని లవ్ చేయాలి, అవతలి వాళ్ళని కన్విన్స్ చేయాలి. చెక్ పోస్ట్ కాడ కాబెట్టుకుని ఉన్నారు పోలీసు వాళ్ళు. నేనేమన్నా అంత లేసుగా సిక్తానా? అలా కండుగా పెట్టబాలో నాకు మంచిగా తెలుసులే అప్ప. ఏమనిచ్చిరా? బుక్కరేసవంతురం ఏముండదు నీ కాడ? జొన్నకంకులు సారు. గురుగారు
అయ్యా అయ్యా బాలరెడ్డి ఏమైంది ఆయన పసివాముల నుంచి యంగముని సిద్ధప్ప గోవల్చెరు నుంచి సోబు లాలప్ప పూర్మల నుంచి సీనయ్య జక్కయ్య పాండవ నుంచి హుసేన్ పీరావు గౌస్పషర్ రావాలా వీళ్ళంతా ఏంటికి నాయనా నారప్పరెడ్డి కొట్టుకు గొంతు కొచ్చాలా యాడుండాడు నాయనా ఈడు కావాలా ఈడికి మనకు తెలుసు వానికి చెప్పిన నారప్పరెడ్డి కొడుకు జాడ తెలుసు అసోడికి ఇంతమంది ఏంటికి నాయనా వీని పట్టుకోగానే వాడు బయటపడతాడు బాలరెడ్డి ఏం మనం చాలమా ఆ రోజు 50 మంది ఉన్నాం చాలావా వాడు కత్తి చీరని ఒళ్ళు లేదు నెచ్చినోడిని మనిషి లేడు ఆ బుద్ధివాడిని చూస్తా అంటే సావు సొక్క లేకుండా తిరగన్నట్టు బాలరెడ్డి అందుకే తరికలేరు కాడ వాని ఉమరు సోనాళ్ళు కావాలా వాడిని గుర్తుపట్టడానికి ఓబడం మొట్ట పెట్టడానికి వాళ్ళు కావాలా ఆంథ్రోపాలజీ అంటే ఈజీ అనుకున్నా కాదు, ఇది బయాలజీకి బాబు, సైకాలజీకి మొగుడు. మొగుడిని నేను చేస్తాడులే, ఆడుతో ఒంట్లతో ఇచ్చేస్తావుగా. ఈవినింగ్ గుర్తు చేయి, నవ్వుతాను. రాఘవ, నా స్పెషలైజేషన్ ఎథ్నోసెంట్రిక్ స్ట్రగుల్స్. అర్థం కాలేదు కదా, అడుగు. అలా క్యూట్గా చూడకు. ఫ్యాక్షనిజం అని విన్నావా? ఊళ్ళకు ఊళ్ళు నరికేసుకుంటారు. అలాంటి ఫ్యాక్షనిజం ఉన్న ఊరు వెళ్ళాలి, అక్కడ జనాన్ని ఇంటర్వ్యూ చేయాలి, ఒక డాక్యుమెంటరీ తీయాలి. ఇవన్నీ 1 monthలో సబ్మిట్ చేయాలి. ఐ హావ్ ఎ సొల్యూషన్. పొమడోరు. పొమ్మడూరు అర్థం కాలేదు కదా, అడుగు. అలా క్యూట్గా చూడకు. పొమడోరు ఇటాలియన్ లాంగ్వేజ్లో టొమాటో. ఇదొక టైం మేనేజ్మెంట్ టెక్నిక్. 25 నిమిషాలు తర్వాత అలారం ముగ్గుద్ది. ఈ 25 నిమిషాలు అటు ఇటు చూడకుండా కంప్లీట్ ఫోకస్తో ఏం చదవాలి, ఎప్పుడు చదవాలి, ఈ డాక్యుమెంటరీ తీయడానికి ఎక్కడికి వెళ్ళాలి ప్లాన్ చేయి. ప్లాన్ చేస్తే సరిపోదు, రాయి. పొమ్మడూరు వర్క్డ్. ఏం చదువుకున్నావు నువ్వు? ఆంథ్రోపాలజీ అయితే కాదు. మీ ఫాదర్ మెంటల్గా చాలా స్ట్రాంగ్ అయి ఉండాలి, నేను చూస్తే అనిపిస్తుంది. యు నో వాట్, మా నాన్నకు సిగ్గు ఎక్కువ. నిజం? ఎప్పుడన్నా మూడొస్తే మా అమ్మ గోరింటాకు పెట్టేవాడు. నెక్స్ట్ డే బయటికి వెళ్తే, ఏం రెడీ చేతులు ఎర్రంగా కందినాయని ఎవరైనా అడిగితే, లేదు కొరుకారంతో బొవ్వదన్నాలే అమ్మే, చేతులు సరిగ్గా గడుక్కోలే అని అబద్ధం చెప్పేవాడు. ఏంది రెడ్డి, మీదే ఊరు? ఈ ఊరు కాదులే అమ్మే. దొంగవి నువ్వు, దొరకవు. కాలేజ్ అయ్యాక మళ్ళీ రేపు కలుద్దాం ఇక్కడే, కానీ ఇలా